హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక 2 in 1 మంచి రెసిపీ చట్నీ చూపించబోతున్నానండి. అవిసె గింజలు క్యాప్సికం కలిపి చేస్తున్నాను. మంచి బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికోసమని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గ్రౌండ్ నట్స్, తర్వాత మినపప్పు, అవిసె గింజలు దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇక్కడ క్యాప్సికం ముక్కల్ని, టమోటా ముక్కల్ని కట్ చేసుకునేవి ఇవి కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచి స్లో మీడియంలో మూత పెట్టి కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. అవి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలి. ఆ తర్వాత టమోటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. అవన్నీ కూడా వేయించుకొని స్లో మీడియంలో మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత కొంచెం గార్లిక్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత పోపు పెట్టేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే 2 in 1 చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా, మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.